ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. గ్రామ అభివృద్ధి ప్రజాసేవే లక్ష్యం తూము శేఖర్ పటేల్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి తూము శేఖర్ పటేల్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తూము శేఖర్ పటేల్ ఉన్నారు. కోమటిబండ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తూము శేఖర్ పటేల్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని, గ్రామ అభివృద్ధి కోసం మేము ముందుకు వచ్చానని, నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. గ్రామ సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామస్తులు అందరూ, ముఖ్యంగా యువత, మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అన్న, నాది కత్తెర గుర్తు, ఫస్ట్ వార్డు కదా ఇది. కత్తెర గుర్తు కోటేయాలి, భారీ మెజార్టీతో నన్ను గెలిపియాలి. ఫస్ట్ వార్డు నెంబర్ వచ్చేసి గ్యాస్ పై ఉంటుంది. నేను ఇంతకుముందు గతంలో గ్రామంలో ఏమేమి చేసినో మీ అందరికీ నేను అందుబాటులో ఉంటా. ఒక 108 ఏ మాదిరిగా అయితే ఉంటుందో, చిన్న పని చేసినా, ఏమైనా ప్రాబ్లం జరిగినా మీకు వచ్చి నేను మీ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటా. నిన్ననే వీళ్ళ కొడుకు ఇట్లా బ్లేడ్ కోసుకున్నాడు. అలా కోడలు ఫోన్ చేయగానే వచ్చి డాక్టర్ పిలిపించి కట్టించిన. ఇట్లాంటి నేను మీకు అందుబాటులో ఉంటానా ఉండనా? అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా, ఎక్కడో ఉండే వ్యక్తి కావాలా? చేసుకోరి. నేను డబ్బులు పెట్టినా నా దగ్గర డబ్బుల విషయం అని కాదు. నేను మీకు అందుబాటులో ఉండే ఒక 108 తీసుకుపోయి హాస్పిటల్లో చేంజ్ చేస్తే పానం పోయడానికి కాపాడు. అట్లాంటి వ్యక్తిని మీరు కోరుకుంటారా, లేదంటే ఎక్కడో ఉండే వ్యక్తిని కోరుకుంటారా? మరి అదే ఆలోచన చేయండి. ఎందుకంటే డబ్బు చూడొద్దు. 24 గంటలు మీ ఎంబడి ఉంటా. చిన్నదానికైనా పెద్దదానికైనా నేను అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి నేను కూడా గతంలో ఏమేమి గ్రామంలో ఏం చేసినా అనేది కూడా మీ అందరికి తెలుసు. ఇప్పుడు మన 6 గ్రామాలకు సంబంధించిన రైతు వేదిక మన చిన్న గ్రామానికి వచ్చిందంటే మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. ఒక సుమారుగా 1,50,00,000 పెట్టి ఫంక్షన్ హాల్, అట్లాంటి ఫంక్షన్ హాల్ ఎందుకు ఫంక్షన్ హాల్ కూడా వేయాల్సిన కారణం ఏంది? మన గ్రామంలో ఇరుకిరికి రోడ్లు, చిన్న ఇండ్లు, ఇంతవరకు గ్యాస్ పై కొట్టికేయాలి. మీరు ఓటు వేసేటప్పుడు కూడా ఇల్లు రాకపోతే ఒక లాయర్ దగ్గర అఫిడవిట్ కొట్టించుకో. ఆ డబ్బులు రాకపోతే నా సొంత డబ్బులు ఇస్తాను నీకు. ఎవరైతే నేను బెదిరిస్తున్నారో ఆ డబ్బులు గిట్లా నీకు రాలేదనుకో, నా సొంత డబ్బులు ఇస్తా. ఎవరింట్లోకి వెళ్ళి ఎవడిస్తలేడు. ఒక్కటినండి, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పనులు చేస్తుంటారు. ఇలా గ్రామం ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అనే ఒక మంచి కార్యక్రమం పెట్టిండు. ఇలా ఒక 20 ఎకరాల భూస్వామి ఉన్నవాడికి 20 ఎకరాల భూస్వామికి ఎలా ఏడాదికి 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. కేసీఆర్ గవర్నమెంట్ పోయినాక ఆయన రైతు బంధు బంద్ అవుతుందా? ఇల్లు ఎవరి తాత జాగిరి, ఎవరి అయ్యే జాగిరి ఇవ్వకపోను. మనం ప్రజలు పన్ను కడుతున్నాం, ప్రభుత్వం మనకి ఇస్తుంది. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఇస్తలేరు. ఇలా అట్లా అనుకుంటే ఇలా రైతు బంధు తినేవాళ్ళు మొత్తం కేసీఆర్కే ఓటేయాలి. ఇలా కేసీఆర్కి అగనెస్ట్ గా మాట్లాడుతున్నారు. అదే నీకు డబ్బులు రాకపోతే లాయర్ దగ్గర అఫిడవిట్ కొట్టించుకో, నేను సంతకం పెడతా. రాకపోతే నా సొంత డబ్బులు ఇస్తాను. నిన్ను భయపట్టి ఎవరికి భయపట్టాల్సిన అవసరం లేదు. ఏదో తాతల కాలంలో జమానా కాదు, కాలం మారింది. మీరు మారాలి. ఇంకా కూడా అట్లా అనవసరంగా వాళ్ళు బెదిరి నేను అఫిడవిట్ కొట్టించుకో. మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ ముందు, నువ్వు అఫిడవిట్ కొట్టించుకో. నీకు డబ్బులు రాకపోతే ఇల్లుది నా బాధ్యత, నేను నా సొంత డబ్బులు ఇస్తా. ఎట్లా రావో నేను ఇచ్చే బాధ్యత నాది. అందరికీ నమస్కారం. కోమటిబండ గ్రామంలోని గ్రామ పెద్దలకు మరియు మహిళలకు, విద్యార్థులకు మరియు గ్రామంలోని నాతోటి అన్నదమ్ములు, అక్క ఇళ్ళందరికీ మరియు పాలకవర్గ సభ్యులకు, నాతోటి పాలకవర్గ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నేను కోమటిబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తూము శేఖర్ పటేల్ గారిని పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు కత్తెర గుర్తు పైన ఓటు వేసి మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. నేను ఎందుకంటే తాజా మాజీ సర్పంచ్ గారిని గతంలో నేను ఏమేమి పనులు చేసినాననేది మీ కళ్ళ ముందు కనబడినాయి. ఒకప్పుడు మన మాడలకుంట నుండి చెరువు నిండింది అంటే అవతల సైడు ఇక్కడ కంచగడ్డ ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే మనకి ఎంతో ఇబ్బంది ఉంటుండే. కనీసం మన మునిగిపోయే నీళ్లు ఉంటుండే. నేను ఆ ప్రాంతంలో మంచి ఒక ఏమంటారు వంతెన కట్టి, బ్రిడ్జి మాదిరిగా కట్టి మనం ఎంత చెరువు నిండా నీళ్లు ఉన్నా కూడా మన పొలాల కాడికి పోవడానికి రావడానికి చేశాను. అది మన ఊరు పుట్టినప్పటి నుంచి కూడా దాన్ని పట్టించుకునేవాడు లేకుండా ఉండే. మరి అలాగే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చెరువులో నిండా నీళ్లు ఉంటే కనీసం కూర్చునే ప్లేస్ లేకుండే మన గ్రామంలో. నేను దానికి ఆలోచించి
మన గ్రామంలో మహిళలు అంటే మన ఇంటి ఆడపడుచులు వాళ్ళకు మన తల్లిదండ్రులతో సమానంగా భావించి వాళ్ళను, ఎందుకంటే ఒకరు ఉన్నవాళ్ళు కొంతమంది 10,000 బట్టలు తెచ్చుకుంటారు, కొంతమంది 1,000 రూపాయల బట్టలు తెచ్చుకుంటారు, కొంతమంది 50,000 బట్టలు తెచ్చుకుంటారు. అట్లాంటి వాళ్ళని అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టే అంత పరిస్థితికి తీసుకొచ్చిన అది మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్న ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అక్కడ మన చెరువు పక్కన కళ్ళం పోయడం వల్ల బతుకమ్మలు అందరూ ఒకే దగ్గర పెట్టుకొని ఆడడం జరుగుతుంది. కనీసం ఈ పని చేయాలనేది గతంలో కూడా ఎవరికి కూడా ఆలోచన రాలేదు. ఇది మీరందరూ మా గ్రామంలోని అక్క చెల్లెలు అందరూ ముఖ్యంగా ఇది మీకోసమే నేను చేసిన పని. ఎందుకంటే నేను చాలా గమనించిన, వర్షం పడ్డిందంటే చెరువులో నీళ్లు ఉన్నాయంటే బతుకమ్మలు వేస్తాను పోతే కట్ట మీద నేను నిలబడి అటు ఇటు తిరిగి మేము చెరువులో బతుకమ్మలు వేసి వచ్చేది. ఎందుకంటే కూర్చోవడానికి ప్లేస్ లేకుండే. అట్లాంటి స్థలంలో నేను ఒక మంచి ఆలోచన చేసి మీకోసం, మన ఊరి కోసం, మన ఊరు బావు కోసం చేసిన. మరి అట్లాగే మన గ్రామంలో రైతు వేదిక అనేది మన 6 గ్రామాలకు సంబంధించిన రైతు వేదిక మన గ్రామంలో కట్టించడం జరిగింది. 6 గ్రామాలు ఏవేవంటే బంగ్లా వెంకటాపూర్, మక్త మాసనపల్లి, గిరిపల్లి, రంగంపేట, ధర్మారెడ్డిపల్లికి సంబంధించిన 6 గ్రామాల రైతులు మన గ్రామంలోకి వస్తున్నట్టే మనందరికీ అది ఎంతో సంతోషమైన విషయం. అట్లాగే మన గ్రామం చిన్న రోడ్డు, ఇరుకు రోడ్డు, చిన్న ఇండ్లు ఉన్నాయి, ఇరుకు రోడ్లు ఉన్నాయి. కనీసం ఒక 4 బండ్లు ఇండ్ల ముందు పెడితే మళ్ళా రోడ్డు మళ్ళీ ఇంకో బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండే. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే కనీసం మీ ఇంటికి ఏమొస్తాడు, అయ్యా మీ ఇంటికాడ బండి పెట్టడానికి లేదు, ఏం లేదు, మన బంధువులు, మన చుట్టాలు అంటుండే, మన స్నేహితులు. ఇట్లాంటి కార్యక్రమం ఇది బాగలేదు, మన గ్రామానికి కావాలని చెప్పి సుమారుగా 1,50,00,000 రూపాయలతో ఒక ఫంక్షన్ హాల్ని మంజూరు చేయించి 4 ఎకరాల స్థలం, అసలు అది ఉన్నది కూడా ఎవరు, ప్రభుత్వ స్థలం అనేది 4 ఎకరాలు ఎవరు ఉన్నది కూడా అసలు ఇంతవరకు మనం పెద్దలకు కూడా ఎవరు తెలియదు. అట్లాంటి స్థలాన్ని నేను తీపిచ్చి, మనకు 4 ఎకరాల స్థలం తీపిచ్చి మన గ్రామానికి అంకితం చేసిన. ఇది మీరు అందరం ఆలోచన చేయాలి. ఇలా ఎవరిని అడగకుండా, ఎందుకంటే మన భూమి అనుకొని పోయి ఇలా అమ్మవారి గుడి, పెద్దమ్మ గుడిని ఇలా మీరు మన అందరం కలిసి అక్కడ భూమి నిర్మాణం చేసుకున్నామంటే, భూమి పూజ చేసుకున్నామంటే ఆ రోజు నేను 4 ఎకరాల భూమి తీయడం వల్లనే. ఎందుకంటే ఇలా డబ్బులు ఉంటే ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయితే చేయొచ్చు, కానీ భూమి దొరకడం చాలా ముఖ్యం. అది మన గ్రామ ప్రజలందరూ, గ్రామంలో ఉన్న తోటి అన్నదమ్ములు, యువకులు అందరూ ఆలోచన చేయాలి. నేను ఏది చేసినా గ్రామం కోసమే చేసిన, నేను ఏది చేసినా మన ఊరు కోసమే చేసిన, మనందరూ ఎదుగుదల కోసమే చేసిన. మళ్ళీ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన గ్రామంలో ఎట్లాంటి ఆధ్యాత్మిక అంటే టెంపుల్స్ కానీ ఇట్లాంటివి లేకుండా మన సొంత ప్రైవేట్ కార్యక్రమం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన. ఆధ్యాత్మిక ఎంత డబ్బు ఉన్నా ఏదున్నా ఆధ్యాత్మిక అనేది ఉంటేనే మనందరికీ మంచి విధానం అనేది ఉంటుంది. మన పిల్లలు అసలు ఒక టెంపుల్కి వెళ్ళాలి, ఇది చేయాలన్న అట్లాంటి పని లేకున్న టైంలో కూడా నేను అది మన సొంత డబ్బులు మనందరి విధానాలతోటి ఒక మంచి టెంపుల్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది నిజంగా చెప్తున్నా, నా సమక్షంలో జరగడం మా తల్లిదండ్రులకు నేను రుణపడి ఉంటా. మీరు కూడా మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో నా యొక్క గుర్తు, కత్తెర గుర్తు పైన, అట్లాగే నా యొక్క టీం మెంబర్స్, నా వార్డ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా వారి గుర్తుల పైన వేసి భారీ మెజార్టీతో నన్ను, నా యొక్క టీం సభ్యులు అందరినీ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన మన గ్రామంలోని ప్రజలందరికీ, నాతోటి అన్నదమ్ములు, అక్కయ్యలందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.